నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ఛానల్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎన్నో శైవ క్షేత్రాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖలింగం క్షేత్రం. ఇక్కడ పరమశివుడు లింగ రూపంలో దర్శనమిస్తున్నప్పటికీ ఆ లింగం రాతితో చెక్కింది కాదు. ఇప్ప చెట్టు మొదలును నరికివేయగా మిగిలిన కాండం ముఖలింగంగా ఏర్పడడం విశేషం. ఇక్కడ శివలింగాన్ని ఏ వైపు నుంచి చూసినా మన వైపే చూస్తున్నట్లు కనిపించడం మరో ప్రత్యేకత. అలాగే చక్కని శిల్పకళతో భక్తులను ఆకట్టుకునే శ్రీముఖలింగం క్షేత్ర విశేషాల గురించి ఆంధ్రప్రభ స్పెషల్ స్టోరీ. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ వెంకటరమణ. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీముఖలింగం. ఈ శ్రీముఖలింగం మనం ప్రస్తుతానికి ఉన్నాం. ఈ ముఖలింగంకి ముఖంతో పరమశివుడు కనిపిస్తాడు కాబట్టి శ్రీముఖలింగంగా దీని పేరుని పిలుస్తారు. అయితే ఈ యొక్క ఆలయానికి చుట్టూన భీమేశ్వర ఆలయం, సోమేశ్వర ఆలయం ఈ యొక్క ప్రత్యేకంగా కొలువుదీరని చెప్పొచ్చు. అయితే ఇది దాదాపుగా 8వ శతాబ్దం నాటి చోళ రాజులు నిర్మించిన ఆలయంగా దీన్ని చెప్పవచ్చు. అయితే దీని యొక్క ఎలా ఉంది ఈ ఆలయం అనేది, ఈ లోపలికి వెళ్ళి అసలు ఎలా ఈ యొక్క ప్రతిష్ట ఏంటి, దీని ప్రత్యేకతలు ఏంటి, ఈ ఆలయం ఎలా నిర్మించారనేది చూసే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు రండి. శ్రీకాకుళం జిల్లాలోని జలుమూరు మండలంలో శ్రీముఖలింగం క్షేత్రం ఉంది. ఇది శ్రీకాకుళం నుండి సుమారు 46 కిలోమీటర్ల దూరంలో ఉండగా ఇక్కడ చరిత్ర ప్రసిద్ధిగాంచిన ముఖలింగేశ్వర స్వామి, భీమేశ్వర స్వామి, సోమేశ్వర స్వామి ఆలయాలున్నాయి. ఈ ఆలయాల్లో అద్భుత శిల్పకళా కట్టడాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అలాగే ఈ గ్రామం ఒకప్పుడు రాజధానిగా ఉన్నత దశను అనుభవించిందని ఇక్కడ లభించిన ఆధారాలను బట్టి తెలుస్తోంది. ఆయా కాలాలలో బౌద్ధ, జైన, హిందూ మతాలు కూడా ఈ గ్రామంలో వర్ధిల్లాయని తేలింది. అయితే ఇక్కడ దొరికిన ఏ శాసనంలోనూ ఈ గ్రామం పేరు ముఖలింగమని ఎక్కడా పేర్కొనకపోవడం విచిత్రం. నగరం కళింగ నగరం, కళింగ దేశ నగరం, కళింగ వాణి నగరం, కళింగ నగరం, నగరపు వాడ వంటి పేర్లతో ఉంది. శ్రీముఖ లింగాలయాన్ని మధుకేశ్వరాలయం అని కూడా పిలుస్తారు. ఈ క్షేత్రంలోని లింగం రాతితో చెక్కింది కాదు. ఇప్ప చెట్టు మొదలను నరికివేయగా అదే ముఖలింగంగా ప్రసిద్ధి చెందింది. ఆ చెట్టు మొదలపై ముఖం కనిపిస్తుందని భక్తులు చెబుతారు. ఆ చెట్టు మొదలే క్రమంగా రాపడి లింగంగా మారిందట. ఇప్ప చెట్టును సంస్కృతంలో మధుకం అంటారు. అందుకే ఈ గుడికి మధుకేశ్వర స్వామి దేవాలయంగా పేరొచ్చిందని కథనం. రైట్, మొత్తం మీద మనం శ్రీముఖలింగం ఆలయం లోపలికి వచ్చాం. ఆలయం లోపల ప్రస్తుతానికి ఉన్నాం. దీనికి అయితే ప్రత్యేకించి మనకి ఇక్కడ ఆకర్షణీయంగా ఏమంటే ఇక్కడ అష్టగణపతులు, అటు చోళ నాటి రాజులు, 8వ శతాబ్దం నాటి రాజులు ఇక్కడ అష్టగణపతులను అయితే ప్రతిష్ఠించారని, అమ్మవారు ప్రతిష్ఠించారంటూ కూడా చరిత్ర చెప్తుంది. అయితే ఈ నేపథ్యంలో మనం విశ్వాస రూపంలో చుట్టూ ఈ యొక్క శిల్పులు ఎంతో అపురూపంగా ఈ శిల్పాలని చేతచక్యంగా చెక్కారని చెప్పు, అద్భుతంగా. ఎందుకంటే ఇదంతా కూడా రాతి కట్టడి. ఈ రాతి కట్టడి ఎలా చేశారు అంటూ కూడా ఇప్పటికీ అంతు చెక్కని పరిస్థితి అయితే కనిపించింది. అయితే ఈ యొక్క ఆలయం దక్షిణ భారతదేశంలోనే నెంబర్ 1 ఆలయం. ఎందుకంటే రాతి కట్టడితో ఇలాంటి ఆలయం ఎక్కడా లేదని మనం చెప్పొచ్చు. ఇక్కడ చూస్తే తూర్పుకి నందీశుడు, వెనకాల క్షేత్రపాలకులంతా కూడా ఇక్కడ ఈ ఆలయంలో కనిపిస్తుంటారు. అయితే ఈ నేపథ్యంలో మనం ప్రతి ఒక్క ఇక్కడ ఆలయంలో చూడొచ్చు, ప్రతిది కూడా ఒక్కొక్క ప్రతిష్ఠ అవుతుంది. అగ్ని ప్రతిష్ఠేశ్వరుడు, అలాగే కుమారస్వామి, అలాగే ప్రతిష్ఠ సంబంధించిన అన్ని కూడా ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. ఈ ఆలయం చుట్టూ కూడా ఎన్నో చరిత్ర అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఇక్కడ ఈ యొక్క ఈశ్వరుడు ముఖంతో ఉంటాడు కాబట్టి ముఖలింగేశ్వరుడు అని పిలుస్తుంటారు. అయితే కుమారస్వామి ఆలయం వద్దకు మనం ప్రస్తుతానికి వచ్చాం. అయితే ఇక్కడ కొంతమంది అర్చకులు ఉన్నారు. అసలు ఈ చరిత్ర ఏంటని అడిగి తెలుసుకుందాం. చెప్పండి స్వామి, ఎలా చరిత్ర? కుమారస్వామి అన్నది కార్తీక దామోదరుడు, సుబ్రహ్మణ్య స్వామి అని కూడా అంటారు. ప్రథమం జ్ఞానశక్తి, ద్వితీయం స్కందమేచ, అగ్నిగర్భ శ్రుతయస్సు బాహుళ్య చతుర్థిక
गांगेय पंचम प्रोक्तः षष्ठशरणोद्भवः सप्तमा कार्तिकेयश्च कुमारचाष्टमः नामासनं का प्रोक्तः तारकार्ये स्मृतोदः एकादशसेनानि घो द्वादश च त्रयोदश ब्रह्मचारी सप्तदश चतुर्दश క్రౌంచదారి పంచదశ షోడశ సికివానానే 16 నామాలు ఉన్నాయి ఈయనకి. ఇది మొత్తం మీద చూస్తే ఇక్కడ ఆలయంలో అంటే చుట్టుపక్కల కూడా ఇక్కడ క్షేత్రపాలకులు, అదే విధంగా ఇటు పడమరను చూసుకుంటే అమ్మవారు, అటు దక్షిణకి వినాయక స్వామి అయితే ఇక్కడ కనిపిస్తుంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆలయానికి వచ్చి చూసిన భక్తులైతే వాళ్ళు తరించిపోతారని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతానికి మనం చూసే విజువల్స్ లో ప్రతిది కూడా ఇక్కడ చూడొచ్చు. అన్ని కూడా రాతి కట్టడితో, అంటే రాతి గతంలో ఈ యొక్క రాతి కట్టడితో కట్టించారు. దాదాపుగా ఒక లింగం తక్కువ 1 కోటి లింగాలు అయితే ఇక్కడ ప్రతిష్ఠించారని చెప్పొచ్చు. చుట్టుపక్కల కూడా 1 కోటి లింగాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఈ ప్రతి ఒక్క ఆలయానికి కూడా చాలా అంటే ఎంతో ప్రతిష్ఠ అయితే ఉందని చెప్పుకోవచ్చు. అది ఇక్కడ చూడొచ్చు చండీశ్వరుడు, అంటే లోపల ముఖలింగేశ్వరుడిని దర్శించుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి ఈ చండీశ్వరుడిని కూడా దర్శించుకోవాలని ఇక్కడ చరిత్ర పురాణాల్లో కూడా చెప్తున్నాయని చెప్పొచ్చు. అయితే ఏదైతేనప్పుడు కూడా ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో అతి చేరువలో ఉన్న ఈ యొక్క ఆలయాన్ని ఇంకా పర్యాటకులకు చేరువ చేయడానికి కొన్ని ఏర్పాట్లు అయితే ఇక్కడ చేయాలి. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లా నుంచి ఇక్కడ సదుపాయాలు లేక చాలా మంది ఇక్కడ పర్యాటకులు రాకపోయిన పరిస్థితి. అయితే మనం స్పష్టంగా విజువల్స్ చూడొచ్చు. ఈ యొక్క విగ్రహాలని ఎంతో చాతుశక్యంగా అరుదుగా చాలా అంటే శిల్పి ఏ విధంగా చెక్కాడో చూడొచ్చు. రాతి కట్టడ పైన ఈ యొక్క శిల్పులు ఆ రోజుల్లో ఎలా ఇది చేశారని కూడా మనం చూడొచ్చు స్పష్టంగా విజువల్స్ లో. ఈ ప్రతి ఒక్క ఆలయానికి కూడా చాలా ప్రత్యేకతలు ప్రతిష్టలు కూడా ఇక్కడ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఏదైనప్పుడు కూడా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా కాకుండా దేశ విదేశాల నుంచి కూడా దీనికి సంబంధించి భక్తులు వచ్చి ఈ యొక్క శ్రీముఖలింగేశ్వరుని కొలిసే పరిస్థితి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క ఆలయంలో చాలా అటు భీమేశ్వరుడు, సోమేశ్వరుడు ఆలయాలు కూడా ఇక్కడ ఉండడం అయితే ఉంటున్నాయి. అయితే ముందుగా అక్కడ చంద్రుడు స్థాపించిన ఆలయం కూడా ఇక్కడ భీమేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉండదని మనం చెప్పుకోవచ్చు. శ్రీముఖలింగం క్షేత్రంలో గర్భాలయం కాకుండా 8 వైపులా 8 లింగాలు దర్శనమిస్తాయి. ఇక్కడి అమ్మవారు వారాహీదేవి. సప్త మాతృకల్లో ఆమె ఒకరు కాగా మిగిలిన వారు బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, ఇంద్రాణి, చాముండి. సప్త మాతృకలను పార్వతీదేవి అవతారాలుగా పేర్కొంటారు. అలాగే ఇక్కడి శిల్పాలలో వరాహావతారం, వామనావతారంతో పాటు సూర్యదేవిని విగ్రహం ఉండడం విశేషం. ఇక్కడ ఉన్న భీమేశ్వరాలయం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. ఈ ఆలయంలో కుమారస్వామి, దక్షిణామూర్తి, 4 ముఖాలతో బ్రహ్మ, గణపతి విగ్రహాలున్నాయి. ఇక సోమేశ్వరాలయానికి గర్భగుడి మాత్రమే ఉంది. ముఖ మండపం లేదు. ఎత్తైన శిఖరంపై బ్రహ్మాండమైన రాతితో కప్పు వేశారు. ఇది ఒకే రాయి. అయితే ఒకేసారి ఆ రాయిపై పిడుగుపడి అందులో ఒక ముక్క కింద పడింది. కాగా ఆ ముక్కని దాదాపు 50 మంది కలిసి కదల్చలేకపోయారట. దీన్ని బట్టి మొత్తం రాయి బరువు ఎంతనేది మనం ఊహించుకోవచ్చు. ఎలాంటి టెక్నాలజీ అందుబాటులో లేని సమయంలో అంత బరువైన రాయిని కప్పుగా వినియోగించడంతో ఆనాటి శిల్పుల గొప్పతనం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఇక్కడ 7 నాలికల అగ్ని విగ్రహం, కాశీ అన్నపూర్ణ, నటరాజు, కుమారస్వామి, హరిహరదేవుల విగ్రహాలు భక్తులను ఆకట్టుకుంటాయి. ఈ ఊరి పేరు శ్రీముఖలింగం, దేవాలయం పేరు శ్రీముఖలింగేశ్వరుడు. ఇక్కడ శివుడు స్వయంభు, తానంతట తానే ఉద్భవించాడు తప్ప ఎవడు ప్రతిష్ఠించలేదు. అయితే ఇది కాశీతో సమతుల్యమైన క్షేత్రం. కాశీనాం మరణాన్ముక్తి. కాశీ వెళ్ళి తరువును చాలించేటప్పుడే మోక్షం వస్తుంది. శ్రీశైలం శిఖరం దృష్ట్వా, శ్రీశైలం వెళ్ళి శిఖర దర్శనం చేయాలి. కానీ ఇక్కడ అలా కాదు. వేణుగంగా నదీ స్నానం, అష్టలింగ ప్రదక్షిణం, ముఖలింగం ముఖం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే.
ఈ పవిత్రమైన నది ఉందండి పక్కనే, వంశధార అంటారు. ఆ నదిలో స్నానం చేసి ఈ చుట్టూ అష్టదిక్పాలకులు ఉన్నాయి దేవాలయం చుట్టూ, వాటి దర్శనం చేసుకొని ముఖలింగేశ్వరుడు తాలూకా దర్శనం చేసినంత మాత్రాన్నే జన్మరాహిత్యం, జన్మంటూ లేకుండా భగవంతుల్లో ఐక్య చెందొచ్చు. అలాంటిది పుణ్యక్షేత్రం. ఇక్కడ 8 మంది గణపతులు ఉన్నారు. వాళ్ళలో ఆ శక్తి గణపతి, చింతామణి గణపతి, డుండి గణపతి, అలాగే సాక్షి గణపతి, తాండవ గణపతి, శాంతి గణపతి అని ఈ గణపతుల్లో విశేషమైన ఫలితాన్ని ఇస్తాడు ఏ గణపతిని పూజించినా. ఇక్కడ విశేషం ఏంటంటే శివరాత్రికి లక్షలాది మంది యాత్రికులు వస్తుంటారు, ఆ స్వామి తలకి దర్శనం చేస్తారు. అలాగే వైశాఖ మాసం ఈ సోమవారాలు కూడా విశేషంగా వస్తారు. కార్తీక మాసం నెలలు కూడా బాగానే ఉంటుంది. ఇక్కడ శిల్పం చాలా విశేషమైన శిల్పం. దక్షిణ భారతదేశంలో అతి పురాతనమైన ఆలయం, శిల్ప సంపదకి గొప్పది ఇదంతాను. ఆ శిల్పం ఒకసారి మీరంతా చూడొచ్చు. తర్వాత రెండోది ఏంటంటే శాలివాహన శకములో విష్ణుకుండల వంశీకులు శ్రీమద్ అనంతవర్మ అనే చక్రవర్తి టైంలో ఈ దేవాలయ నిర్మాణం జరిగేటట్టు ప్రతి స్తంభాలపైన కూడా శాసనాలు ఉన్నాయి. రెండవ వాళ్ళు కేసరి వంశీకులు, మూడవ వాళ్ళు గాంగవంశరాజులు సోలగంగా అనంతపురమ వజ్రశ్రీలు పరిపాలించారు. లాస్ట్కి గజపతులు ఒరిస్సా రాజులు కూడా ఈ ఆలయాన్ని ఒక 500 సంవత్సరాలు పరిపాలించారు. ఈ దేవాలయ నిర్మాణం మట్టుగా 1600 సంవత్సరాలని శాసనాల్లో రాయబడి ఉన్నాయి. ఆ తర్వాతను ఇక్కడ కోటిలింగాలు ఒక్క దగ్గర అంటూ లేవండి. కోటిలింగ క్షేత్రం ఎందుకంటే నది ఒడ్డుల్లో, తోటల్లో, కొండలపైన ఎక్కడికక్కడనే ఉన్నాయి. ఇంతమంది ఈ లింగాలు, ఈ దేవతలు ఇక్కడ ప్రతిష్ఠించడానికి కారణం ఏంటంటే శివుడికి ముఖమంటూ పృథివీ అందు ఎక్కడా లేదు. ఎక్కడ చూద్దామనే లింగాకారుడే శివుడు. కానీ క్షేత్రం మీద శివుడికి ముఖం ఉంది. శివుడికి ముఖమంటూ ఉండడం ఏంటని దేవతలకు కూడా ఆశ్చర్యం కలిగింది. ఆయన దర్శనానికి 1,000,000 మంది దేవతలు వచ్చారు. ముఖం దాల్చి పుట్టాడు కాబట్టి ముఖలింగేశ్వరుడు. మధువుక మనకు ఆ విప్ప చెట్టు నుంచి ఉద్భవించాడు కాబట్టి మధుకేశ్వరుడు అలా పేర్లు పెట్టి వారి వారి పేర్లతో ఒక్కొక్క లింగాన్ని స్థాపించారు. ఇది ఒకటి తక్కువ కోటిలింగ క్షేత్రం అని నిరూపించుకోవచ్చు. ఇక్కడ ఎంతోమంది ప్రొఫెసర్స్, విశాఖపట్నం నుంచి ప్రొఫెసర్స్ వచ్చి ఇక్కడ ఈ తాలూకా అంటే ఏంటి ఆ లింగాల్ని వెతికి ఇంచుమించు ఒకటి తక్కువ కోటి లింగాలుగా వాళ్ళు ఒప్పుకున్నారు. తర్వాత శివుడికి గర్భాలయంలో వెనక ఒక గోళం ఉందండి. ఆ గోళం ఏంటంటే విశేషమైన కోరికలు నెరవేర్చేది. పిల్లలు లేని వాళ్ళు, కళ్యాణం కాని వారు, వ్యాపారము, ఉద్యోగము, వ్యవసాయము, భార్యాభర్తల అన్యోన్యతలాగా నిత్యం మనస్పర్ధలు, ఆరోగ్యం బాగులేకపోవడం అన్నిటికీ కారకుడు. అక్కడ కూడా కోరికలు నెరవేరుతుంది. అలాంటి స్వామి ఇక్కడ అదనమాట. ఇక్కడ చాలా ఫారినర్స్ కూడా వస్తుంటారండి. అమెరికా, జర్మనీ, థాయిలాండ్, రష్యా రకరకాల దేశస్తులు కూడా ఈ దర్శనానికి వస్తుంటారు. అలాగే మన దేశంలో నలుమూల నుంచి కూడా వస్తారు. అది ఇక్కడ తాను విశేషం, చాలా గొప్పది. ఇక్కడ నిర్వహించిన తవ్వకాలలో వీణాపాణి అయిన సరస్వతి విగ్రహం, జైన మత ప్రవక్త మహావీరుని విగ్రహంతో పాటు అనేక శాసనాలు బయటపడ్డాయి. వాటన్నింటినీ ముఖలింగాలయంలో భద్రపరిచారు. ఇక్కడ లభ్యమైన శాసనాలను బట్టి ముఖలింగాలయాన్ని క్రీస్తు శకం 10వ శతాబ్దంలో 2వ కామార్ణవుడన్న రాజు కట్టించాడని, అతని కుమారుడు అనియంక భీమ వజ్రహస్తుడు భీమేశ్వరాలయాన్ని కట్టించాడని తెలుస్తోంది. వీరిద్దరూ కళింగ రాజులు. కామార్ణవుడు తన రాజధానిని దంతనగరం నుండి ఇక్కడకు మార్చినట్లు కూడా తెలుస్తోంది. గర్భాలయంలో ముఖలింగేశ్వరుని వెనుక ఒక మట్టి గోళం కనిపిస్తోంది. పూర్వం ఓ కుమ్మరి భక్తుడు ఆ పరమశివుణ్ణి దర్శించుకుని తనకు సంతానం కలిగితే మట్టి గోళాన్ని సమర్పిస్తానని మొక్కుకున్నాడట. తనకు కొడుకు పుట్టిన తర్వాత ఆ భక్తుడు మొక్కుకున్నట్లు మట్టి గోళాన్ని తీసుకొచ్చాడు. కానీ అది గర్భాలయ ద్వారం కంటే పెద్దది.
దీంతో ఆ గోళాన్ని ఆలయంలోకి తీసుకువెళ్ళి స్వామివారికి సమర్పించలేక అక్కడే వదిలి వెళ్ళిపోయాడట. అయితే ఆ మరుసటి రోజు గర్భాలయం తెరిచి చూడగా మట్టి గోళం ముఖలింగేశ్వర్ని వెనుక కనిపించిందని స్థల పురాణంలో పేర్కొనబడింది. ఈ క్రమంలోనే భక్తులు ఆ గోళం దగ్గరికి వెళ్ళి స్వామివారిని వేడుకుంటే కోరికలు తప్పకుండా నెరవేరుతాయని నమ్ముతారు. అలాగే ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉత్సవం జరుగుతోంది. కాగా ఆ ఉత్సవాన్ని తిలకించి ఆ శివయ్యను దర్శించుకునేందుకు దేశ విదేశాల నుండి భక్తులు తరలి వస్తుంటారు. ఇక్కడ ఒకటి తక్కువ కోటి లింగాలు ఉంటాయి. ఈ కోటి లింగాలు ఏంటంటే తోటల్లోన, పొలాల్లోన, చెట్టుల్లోన, కొండలపైన ఉంటాయి లింగాలు. అన్నీ కలిపి ఒకటి తక్కువ కోటి లింగాలు అంటారు. ఇది దక్షిణ కాశీ, అది ఉత్తర కాశీ. అందుగురించే మనకి ముఖముని చేత ముఖలింగేశ్వరుడు. ఈ లింగాలు ప్రతిష్ఠించింది ఏంటంటే సోళరాజులు పూర్వం క్రీస్తుపూర్వం 2700 సోళరాజులు లింగానికి ప్రతిష్ఠ చేయించారు. ఇప్పుడు గోడల మీద శిల్పాలు ఉన్నాయే, ఆ శిల్పాలు ఏంటంటే కట్నివి. పుట్టినవి ఏంటంటే 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి లింగాలు. అవన్నీ కలిపి ఒకటి తక్కువ కోటి లింగాలు అంటారు. ఇది దక్షిణ కాశీ, అది ఉత్తర కాశీ. ముఖముని చేతే ముఖలింగేశ్వరుడు. దీనికి గోళము ఉంటుంది కదా, తెరిచి చెప్పుతున్నా. గోలేమేంటంటే ఈ ఊరిలో కుమ్మరనాగన్న ఉండేవాడు. ఆయనకి సంతానం లేదు. 60 సంవత్సరాలు అయిపోయింది. 60 సంవత్సరాలు అయిపోతే ముఖలింగేశ్వర నాకే సంతానం కలిగినట్లుగా అయితే 2 మట్టి గోళీలు కట్టిస్తామని మొక్కుకున్నాడు. ఎవరు మొక్కున్నారు? ముఖలింగేశ్వరుడు మొక్కున్నాడు. కుమ్మరనాగన మొక్కున్నాడు. కుమ్మరనాగన మొక్కుంటే కుమ్మరనాగన్ ఏం చేశాడు? వంశధార నది ఒడ్డుకి వెళ్ళారు. వంశధార నదికి ఒడ్డు వెళ్ళి మట్టిని తెచ్చాడు. మట్టిని తెచ్చి చేయితో మట్టి పిసుకంట, కాలుతో మట్టి పిసుకంట తెచ్చాడు. మట్టిని తెచ్చి బయటని పెట్టాడు. బయటని పెట్టి దాంట్లో మట్టిలోన పంచముత్తము, పాలు, తేనె, నెయ్యి వేసాడు. వేసి మట్టి పిసికాడు. మట్టి పిసకగాన 2 గోళాలు తయారయ్యాయి. 2 గోళాలు తయారయ్యాన అర్ధరాత్రి 1 గంట 2 అయిపోతుంది. మేఘాలు గర్జిస్తున్నాయి. మేఘాలు గర్జిస్తుంటే కుమ్మరనాగన్ ఏమంటున్నారు? అయ్యో నేను ఇంటి వద్దకు నేను వెళ్ళిపోతాను. ప్రధానర్చకుడు ఏమంటున్నారు? తలుపులు తాళాలు వేసుకొని నేను ఇంటి వద్దకి వెళ్ళిపోతాను, నా భార్య బిడ్డలు ఏమవుతారు అని ప్రధానర్చకుడు గాబరైపోతున్నాడు. గాబరైతే కుమ్మరనాగన్ ఏం చేశాడు? గాబరగా వచ్చాడు. అన్ని ద్వారాలు దాటిపోయినాయి. 1వ ద్వారం దాటిపోయింది, 2వ ద్వారం దాటిపోయింది, 3వ ద్వారం దాటిపోయింది. గర్భగుడిలో ద్వారం ఏంటంటే పట్టలేదు గోళేము. ఎందుకు పట్టలేదు? కారణము ద్వారం చిన్నది, గోళేము పెద్దదైపోయింది. పెద్దదైపోయిన చేత అప్పుడు కుమ్మరనాగన్ ఏం చేశాడు? గాబరగా ఈ గోళేమ లోనకు తోశారు. ఎందుకు కారణం తోశారంటే ఈ గోళేమే లోనకు వెళ్ళిపోతే నాకు సంతానం కలిగిపోద్ది కదా అనేసి కుమ్మరనాగన్ లోనకు తోశారు. ఆ గోళేమ లోనకు తోస్తే అది పగిలిపోయింది, భిన్నమైపోయింది. భిన్నమైపోవడం కారణం ఏంటంటే ద్వారం చిన్నది, గోళేము పెద్దదైపోయిన చేత అప్పుడు కుమ్మరనాగన్ చూశారు. అయ్యో ప్రధానర్చకుడు తలుపులు తాళాలు వేసుకుని వెళ్ళిపోతామంటున్నాడు అని ఆ గంటల దగ్గర ఇంకో 2వ గోళం ఉంది కదా, ఈ 2వ గోళం గోడును ఆ గంటల దగ్గర వదిలేశాడు. వదిలేసి కుమ్మరనాగన్న ఇంటి వద్దకు వెళ్ళిపోయాడు. ప్రధానర్చకుడు ఇంటి వద్దకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే మళ్ళీ తెల్లవారుజామున 5వ గంటకు వచ్చాడు. 5వ గంటకు వచ్చి తలుపులు తాళాలు తీశాడు. తలుపులు తాళాలు తీసేటప్పటికి ఈ గోళం ఏంటంటే ముఖలింగేశ్వరుడు వెనక భాగానికి వెళ్ళిపోగానే అప్పుడు ప్రధానర్చకుడు 5వ గంట తలుపు తాళం తీసి చూశాడు. గోళంలో పిల్లవాడు ఏడుస్తున్నాడు. పిల్లవాడు ఏడుస్తుంటే కుమ్మరనాగన్ కౌరు పెట్టారు. నాగన్న గారు మీకు ఉత్తమైన కుమారుడు పుట్టాడు అని చెప్పారు. చెప్పగానే కుమ్మరనాగన్న వచ్చేసి ఆ గోళంలో పిల్లవాడికి తీసుకున్నాడు. పిల్లవాడికి తీసుకున్న తర్వాత ఇంటి వద్దకు వెళ్ళిపోయాడు. ఇంటి వద్దకు వెళ్ళిపోగానే 21వ రోజున మళ్ళీ ఫ్యామిలీతో వచ్చి ఆ గోళంలో వేడి పుట్ల బియ్యం పోశాడు. ఇప్పుడు కూడా మనకి ఈ కథ విన్ని వాళ్ళకి ఏంటంటే సంతానం లేని సంతానము, ఉద్యోగాలు లేని ఉద్యోగాలు, కళ్యాణం లేని కళ్యాణము, ఏమి లేని వాళ్ళకి అది జరుగుతుందనేసి గోళం చరిత్ర. ఇక్కడ విశిష్టత ఏంటంటే ప్రత్యేకంగా ఈ శ్రీముఖలింగంలో ముఖంతో కూడిన ఈశ్వరుడు కనిపిస్తుంటాడు. అయితే కోరికలు తీర్చిన సంబంధించిన గోళం కూడా పరమశివుడు వెనకాల ఈ యొక్క గోళం ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా పిల్లలు లేనివారు, సంతానం లేనివారు కానీ ఎవరైనా ఉద్యోగం లేని ఇలాంటి ఇబ్బందులు ఉన్నా సరే ఈ యొక్క గోళం దగ్గరికి వచ్చి కోరుకుంటే వాళ్ళ కోరికలు కూడా తీరుతాయంటూ కూడా చరిత్ర పురాణం అయితే చెప్తుందని చెప్పొచ్చు. ఇలా ఇక్కడ ఈ ముఖలింగేశ్వర ఆలయంలో దాదాపుగా చుట్టుపక్కల ఉన్న అటుపక్క చూసుకుంటే వంశధార నది, ఇటు తూర్పున నాగావళి నది, 2 నదులు కూడా ఇక్కడ ఈ యొక్క ఆలయం పక్కన ఉండుంటాయని మనం చెప్పొచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో ప్రవీణ్ కుమార్తో ఆంధ్రప్రభ, శ్రీకాకుళం, శ్రీముఖలింగం నుంచి.